జీవహింస అంటే ఏదైనా జీవికి హాని కలిగించడాన్ని జీవహింస అంటాం. ఇందులో మనిషి కూడా భాగమే. మనిషి, జంతువు, పక్షి, పురుగు లేదా ఇతర ప్రాణులకు శారీరకంగా, మానసికంగా లేదా భావోద్వేగంగా నష్టం కలిగించడాన్ని జీవహింస అంటాం. హింస అనేది రెండు రకాలుగా ఉంటుంది: శారీరక హింస, మానసిక హింస. శారీరక హింస కొట్టడం, చంపడం, బాధ పెట్టడం, ఆకలితో ఉంచడం, అనవసరంగా ప్రాణులకు నష్టం కలిగించడం మరియు కష్టం కలిగించడం. మానసిక హింస అవమానించడం, దూషించడం, భయపెట్టడం, ద్వేషంతో మాట్లాడడం, ఇతరుల మనసుకు గాయం చేయడం. మన సనాతన ధర్మంలో అహింస పరమో ధర్మః అని చెబుతారు. అంటే హింస చేయకుండా ఉండడం గొప్ప ధర్మంగా భావిస్తారు. బౌద్ధం, జైనం వంటి మార్గాల్లో కూడా జీవహింసను పెద్ద పాపంగా చూస్తారు. అయితే మన జీవితం నడవడానికి తెలియక చేసే చిన్న హానులు ఉంటాయి. అంటే మనం చేస్తున్న పనుల్లో భాగంగా కొన్ని సూక్ష్మజీవులు నశిస్తాయి. అవి ఉద్దేశపూర్వకమైనవి కావు, కానీ ఉద్దేశపూర్వకంగా జీవులను బాధ పెట్టడం జీవహింసగా పరిగణిస్తాం. కాబట్టి మిత్రులారా, ధ్యానం, కరుణ, దయ, సహనం పెంచుకోవడం ద్వారా జీవహింస భావన మనలో తగ్గుతుంది. జీవహింస అంటే ఏదైనా జీవికి హాని కలిగించడాన్ని జీవహింస అంటాం. ఇందులో మనిషి కూడా భాగమే. మనిషి, జంతువు, పక్షి, పురుగు లేదా ఇతర ప్రాణులకు శారీరకంగా, మానసికంగా లేదా భావోద్వేగంగా నష్టం కలిగించడాన్ని జీవహింస అంటాం. హింస అనేది రెండు రకాలుగా ఉంటుంది: శారీరక హింస, మానసిక హింస. శారీరక హింస కొట్టడం, చంపడం, బాధ పెట్టడం, ఆకలితో ఉంచడం, అనవసరంగా ప్రాణులకు నష్టం కలిగించడం మరియు కష్టం కలిగించడం. మానసిక హింస అవమానించడం, దూషించడం, భయపెట్టడం, ద్వేషంతో మాట్లాడడం, ఇతరుల మనసుకు గాయం చేయడం. మన సనాతన ధర్మంలో అహింస పరమో ధర్మః అని చెబుతారు. అంటే హింస చేయకుండా ఉండడం గొప్ప ధర్మంగా భావిస్తారు. బౌద్ధం, జైనం వంటి మార్గాల్లో కూడా జీవహింసను పెద్ద పాపంగా చూస్తారు. అయితే మన జీవితం నడవడానికి తెలియక చేసే చిన్న హాను